హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనములు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవ గ్రంథము సెలవిచ్చే మాట ఏంటంటే, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశమును ఆలకించు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము అంటున్నాడు. మనుషులమైన మనము మానవ ఉపదేశము కంటే దైవ ఉపదేశమును ఆలకించాలి, దాన్ని గైకొనాలి. ఈనాడు మానవ లోకములో జీవిస్తున్న మనం మానవ ఉపదేశాలు, మానవ సంగతులను ఆలకిస్తాం, గైకొంటాం. దేవుడు చెప్పిన మాటలను మనం వినం. దైవోపదేశానికి మనము చెవినివ్వం. దైవోపదేశాన్ని మనము తృణీకరిస్తాం. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దైవోపదేశమును విన్నటువంటి దైవజనుడు అబ్రహాము దైవోపదేశమును హృదయపూర్వకముగా గైకొన్న దైవజనుడ అబ్రహామును మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ఆయన దేవుని ఉపదేశమును మరవలేదు. ఆయన దేవుని ఉపదేశమును హృదయపూర్వకంగా గైకొన్నవాడు. అందుకే నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి బయటికి రమ్మన్నప్పుడు వచ్చాడు. అందుకే వాక్యములో విశ్వాసమును బట్టి అబ్రహాము తాను ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకయే బయలుదేరినని లేఖనముల్లో, మరి దేవుని వాక్య ప్రకారము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము లో మనము స్పష్టముగా చూస్తున్నాం. అందుకనే వాక్యములో రాయబడిన మాట ఏమనగా, అలాగున అబ్రహాము పిలువబడినప్పుడు 8వ వచనములో 11వ అధ్యాయం విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనన్న ప్రదేశమునకు బయలును, మరియు ఎక్కడికి వెళ్ళవలనది ఎరుగకే బయలువెళ్ళను. అబ్రహాము నిజముగా దేవుని ఉపదేశమును మరవలేదు. దేవుని ఉపదేశమును గైకొన్నాడు. ఆయన ఉపదేశమును మరవలేదు. అందుకే అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. 22వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి, ఆదికాండం 22వ అధ్యాయం మొత్తం మనం చదువుతుంటే, అబ్రహాము అనేటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఇప్పటికీ 4000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు. ప్రియులారా, 5000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు. ఈ భూమి మీద ప్రస్తుతం ఉన్న దేశము ఇరాక్ దేశము. ఈ ఇరాక్ దేశాన్ని ఒకప్పుడు మెసొపొతేమియా అన్నారు. దానికి ముందు దీన్ని కల్దీయుల దేశము అన్నారు. తర్వాత బబులోన్ అన్నారు. తర్వాత మెసొపొతేమియా అన్నారు. ఇప్పుడు ఇరాక్ అంటున్నారు.
ఇప్పుడు ఇరాక్కు లేదు అని అంటే అబ్రహాము కూడా లేనట్లే. అబ్రహాము ఉన్నాడు అనే దానికి రుజువే ఈనాడు మనము కలిగి ఉన్న ఇరాక్ దేశం. ఆ ఇరాక్ దేశంలో ఊరు అనే పట్టణంలో నివసిస్తున్న ఈ వ్యక్తిని దేవుడు పిలిచాడు. ఆయన ఉపదేశాన్ని విన్నాడు. ఆయన ఉపదేశాన్ని హృదయపూర్వకంగా గైకొన్నాడు. అలాగున 12 అధ్యాయం నుండి 22 అధ్యాయం దాకా ముందుకు సాగాడు. ఆది కాండములో, బైబిల్ గ్రంథములో 12 నుండి 22 దాకా ఈ సంగతులు మనం చూడగలం. అలాగున దేవుని ఉపదేశమును మరవలేదు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నాడు. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని కలుగు చేస్తాయి. అందుకని ఈరోజు కూడా అబ్రహాము ప్రపంచములో 3 జాతులకు తండ్రి. మహమ్మదీయులకు, యూదులకు, మధ్యాసియాలో ఉన్న యూదులకు, మహమ్మదీయులకు, క్రైస్తవులకు ఆయన తండ్రి అయి ఉన్నటువంటి వాడు. ప్రపంచ చరిత్రకారుడు అబ్రహాము. ప్రియా స్నేహితుడా, దేవుని వాక్యం వింటున్న ప్రియుడా, దేవుని ఉపదేశాన్ని మరొక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొంటే నీకు కూడా దీర్ఘాయువు, సుఖజీవము, అలాగే శాంతి నీకు కూడా కలుగుతుంది. నీ జీవితంలో నెమ్మదిని పొందుతావు. అందుకే మానవ నిర్మాణకుడైన దేవుడు, పంచభూతముల నిర్మాణకుడైన దేవుడు, ప్రపంచ నిర్మాణకుడైన దేవుడు ఈ భూమి మీదకి అబ్రహాము సంతానముగా వచ్చాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆలోచించు, దేవునికి లోబడు, దేవుని వాక్యానికి లోబడు. అబ్రహాము నమ్మిన దేవుడైన యేసుక్రీస్తు నువ్వు కూడా నమ్మాలి. అందుకనే యేసుక్రీస్తు అన్నారు, నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడను అని. యోహాను సువార్త 8వ అధ్యాయం 57, 58 వచనాల్లో పలికారు. ఆ ప్రభువునందు విశ్వాసము, ఆ ప్రభు ఉపదేశమును మరొక, ఆ ప్రభు యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొన్నట్లయితే నీకు దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి కలుగుతుంది. దేవుడి మాటలు దీవించి మిమ్మను, మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, నీ సత్యవాక్యమును ప్రజల మధ్యలో ముద్రించి, నీ మాటలు ప్రజలకు ఆశీర్వాద కారణంగా చేసి వినిన వారందరూ ఆత్మీయమైన మేలు పొందుటకు, ఇది మతము కాదని మార్గమని గ్రహించుటకు సహాయపడమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడండి. చేరువచ్చిన వారందరికీ వందనాలు. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా